వెల్కమ్ టు విజన్ 5 టీవీ. టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలను రీ రిలీజ్ చేయడం కామన్. కానీ ఇప్పుడు డిజాస్టర్, ఫ్లాప్ అయిన చిత్రాలను మళ్ళీ విడుదల చేసి సెలబ్రేట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఆరెంజ్ సినిమా అప్పుడు ఫ్లాప్, రీ రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక సిద్ధార్థ్ ఓ చిత్రం అప్పుడు అంతగా పట్టించుకోలేదు ఎవరు. కానీ ఈ ఏడాది వ్యాలంటైన్స్ డేకి వదిలితే థియేటర్లు నిండిపోయాయి. అలా రీ రిలీజ్ ఇప్పుడు టాలీవుడ్లో ట్రెండ్ అవుతున్నాయి. ఆనంద్ రంగా ట్విట్టర్లో ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. ఓయ్ రీ రిలీజ్ను సోషల్ మీడియాలో బాగానే ఆస్వాదించారు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. గుండు రాయాల అని తిడితే కూడా లైట్ తీసుకున్నాడు. అవును నాది గుండు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఇక ఈ మూవీ విడుదలైన నేటికి 15 ఏళ్ళు అయిందంటూ తాజాగా ఆనంద్ రంగా ట్వీట్ చేశాడు. దానికి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఓయ్ సినిమాకు సీక్వెల్ తీయమని ఓ నెటిజన్ అడిగితే ఎవరు యాక్ట్ చేస్తారు, ఎవరు నిర్మిస్తారు అని అనేశాడు. అంటే తీసేవాడు లేదని, నటించేవాడు ముందుకు రాడని చెప్పకనే చెప్పేసినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ ఓ సినిమాను రీ రిలీజ్ చేయడంతో మరో నెటిజన్ అడిగాడు. దెబ్బకు దండం పెట్టేశాడు ఆనంద్ రంగా. మళ్ళీ ఓ నుంచి సినిమాను తీయండి అని నెటిజన్ కోరాడు. తప్పకుండా అని ఆనంద్ రంగా బదులిచ్చాడు. స్టోరీ డిమాండ్ చేసింది అనే కారణం తప్ప ఇంకేదైనా చెప్పండి, అసలు వైజాగ్లో సినిమాను ఎందుకు షూట్ చేశారు అని ఓ నెటిజన్ అడిగాడు. తనకు వైజాగ్ అంటే చాలా ఇష్టమని, అందుకే షూట్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. మరి ఆనంద్ రంగా మళ్ళీ తన ప్రాజెక్ట్తో ఎప్పుడు ముందుకు వస్తాడో చూడాలి.